2024 సంవత్సరం నా జీవితంలో చాలా గొప్ప సంవత్సరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే 2024 సంవత్సరంలో 20 ఏళ్ల రాజకీయ పోరాటం నాకు ఒక మంచి అవకాశం వచ్చి పార్లమెంట్ సభ్యునిగా కావడం, దాంట్లో ముఖ్యంగా భువనగిరి ప్రజలకు రేపు రానున్న కొత్త సంవత్సరము, ఈ సంవత్సరంలో వారు నాపై చూపించినటువంటి ప్రేమను గుర్తు చేసుకుంటూ నేను ఈరోజు కొన్ని అంశాలు మాట్లాడాలనుకుంటున్నాను. కేటీఆర్ గారు, ఒకసారి మీ అందరికీ ఇంగ్లీష్ రాకపోవచ్చు, నేను ఇప్పుడే చెప్తా. కేటీఆర్ గారు నూతన సంవత్సరానికి సంబంధించి 2024 సంవత్సరంలో జరిగినటువంటి అంశాలను 3 ముక్కలలో ముచ్చటగా ఆయనకు వచ్చినటువంటి బ్రహ్మాండమైన అమెరికన్ ఇంగ్లీష్లో మనకు డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ 2024 పాలన, ఈ 3 అంశాల మీదుగా 3D 3 డీలతోటి ఇంగ్లీష్లో రాసి 3D సమరీ అని చెప్పి కాంగ్రెస్ పాలన మీద వ్యంగ్యంగా నిన్న ఒక ట్వీట్ చేయడం జరిగింది. దీంట్లో డిసెప్షన్ అంటే మోసం మరి కేటీఆర్ గారు మోసం గురించి చెప్పేటువంటి గొప్ప ముచ్చట. గత 10 ఏళ్ల పాలనలో మోసం అంటే, ఈ సంవత్సర పాలనలో మోసం జరగలేదు కేటీఆర్ గారు. గత 10 ఏళ్ల పాలన మీ నాయన ఉద్యమం చేసినప్పుడు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నది మోసము. మీ నాయన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని నీళ్లు నిధులు నియామకాల నినాదంతో ఎంతో మంది బలిదానాల, యూనివర్సిటీ విద్యార్థుల బలిదానాలను తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉద్యోగాలు 2 లక్షలు ఇయ్యకపోవడము, 2 లక్షల మాట పక్కన పెట్టు, గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సీలు కూడా పరీక్షలు పెట్టలేని పరిస్థితి అని మోసం అంటారు. ఇక పోతే 7 లక్షల కోట్లు అప్పు చేసి దానికి తాలూకాల చీకటి జీవోలు చేసి ప్రజలకు అర్థం కాని పాలనను అందించినందుకు మోసం అంటారు. దానిని మొదటి డిసెప్షన్ అంటే మీరు చేసిన 10 ఏళ్ల పాలన. డిస్ట్రక్షన్ అంటే కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద చిత్తశుద్ధి లేకుండా కూలిపోయింది చూసినావా, అది డిస్ట్రక్షన్ పాలన అంటారు. దానికంటే పెద్ద డిస్ట్రక్షన్ ఏముండదు. ఇక పోతే అంతకంటే గొప్ప విషయం ఏం తెలుసా? డిస్ట్రక్షన్ అంటే మన సాంప్రదాయం, మన పద్ధతుల్ని భారతదేశ వ్యాప్తంగా ఢిల్లీకి పోయి లిక్కర్ బిజినెస్ చేసినటువంటి వ్యవస్థ మీ కుటుంబంలో ఉంది. దాన్ని అంటారు డిస్ట్రక్షన్ అని, అంటే మన సంప్రదాయాన్ని డిస్ట్రక్షన్ చేయడం అని. ఇక పోతే 3వ అంశం డిస్ట్రాక్షన్ అంటే అసలు ఆలోచన లేకపోవడం అని. డిస్ట్రాక్షన్ అంటే పరధ్యానంలో ఉండడం అని. మరి ఆ 3వ అంశం మీ నాయన కంటే మించి ఎవరికి వర్తించదు. అది 10 ఏళ్ల పాలనల 10 రోజులు కూడా సెక్రటేరియట్ ముఖం చూడలేదు. ప్రగతి భవన్ అని మీరు పెట్టుకున్న భవనంలో కూడా ప్రజల్ని కలవలేదు. ఎప్పటికీ ఫామ్ హౌస్ లో ఉండి పరధ్యానంలో బతికింది ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి 10 సంవత్సరాలలో. 1 సంవత్సరం పాలనలో 10 రోజులు కూడా కనపడకుండా పోలేదు. ప్రజల మధ్యనే ఉన్నటువంటి ముఖ్యమంత్రి పాలనను మరి ఏమంటారు కేటీఆర్ గారు? దాన్ని డిస్ట్రాక్షన్ అంటారా, డెవలప్మెంట్ అంటారా తెలియదు. కాబట్టి మీకు 3D, మీకు వర్తించే 3D బ్రహ్మాండంగా ఎవరికి వర్తించదు. మీరు ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మీ 2024 మీ జీవితంలో ఎంత కష్టకాలమైనదో మాకు అర్థమైపోయింది. బావకు అధికారం చిక్కుద్దేమో, అయ్య అధికారం ఇయ్యకపాయనేమో, చెల్లె జైలుకి వెళ్ళొచ్చి చెలగాట మాడుతుందేమో అన్న భయభ్రాంతులతో నువ్వు రోజు ఈ పనికిరాని ట్వీట్లు పెట్టుకుంటూ నీ 2024 కాలక్షేపం నడిపినావు. అట్లీస్ట్ 2025ల జ్ఞానోదయం కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను కేటీఆర్ గారు.